తమ్మని మించిన మాత లేకపోయిరి శంకరుని మించిన దాత లేరు పార్వతమ్మని మించిన మాత లేరు లోకానికి సృష్టికర్తలు ముగ్గురు దాతలు ముగ్గురు మాతలైనా శంకరుడేమో వరమియ్యాలే విష్ణుదేవుడు అవసు వయ్యాలే బ్రహ్మదేవుడు రాత రాయాలెనమ్మ మరి ఎండికొండ కైలాస నగరం ఏలుతుండు మరి దేవా జంగమయ్య శంకరుడైనా మరి సత్యలోకమేలవాడు బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణ వైకుంఠ దాపారం పరిపాలించబట్టెనా ముగ్గురు గనుకనేమి తిరుమూర్తులు ముగ్గురు మాతలు రాజమేలుకుంట దేశమేలుకుంటా వాళ్ళు దేశాన్ని గనుక పరిపాలించుకుంటా రాజమేలుతున్నాడు దేవదంగమయ్య 62 కాయికముల అయ్యదంగమయ్య 73 కాయికాల దేవదంగమయ్య ఆ శివుడు దంగము రాము రామ రాజమేల వట్టేరా రాము రామ మరి రాజంబు దేశంబు ఏలుకుంటా ఎవరెవరి పనులు వాళ్ళు ఏదుకుంటా రాజమేలుకుంటా దేశమేలుకుంటా శివుడు దంగమయ్యా ఒక్కనాడు దినమందు వరద కాలమందు కూసున్న కచ్చీరు కనుకనేమి బంధుకారం చేసిండు పార్వతమ్మ ఉండే పంచన్న గిరులున్నాయి మరి గిరుల దగ్గర ఏరవచ్చిండు కడదల దగ్గర ఏరవచ్చి కడకడ దర్వాద కొట్టినాడా అమ్మవారు పార్వతమ్మ నా భర్త వచ్చిండు అనుకోని చెంబుతోటి ఉత్కము సీత నీ వాళ్ళి ఐవార్తి కైవార్తి పంచమంగళాతులు ముట్టించుకొని అమ్మవారు పార్వతమ్మ భర్తను మించిన భాగ్యం లేదు పురుషుని మించిన పుణ్యం లేకపాయే మరి భర్తను ఎదుర్కొని ఏడుకొని పంచలోకిలు నింపుకుంటానన్నది మరి చెంబుతోటి నీళ్లు పట్టుకొని చేత మంగళార్తులు పట్టుకొని ఐవర్తికి ఐవర్తి చేత పట్టుకొని అమ్మ రమ రామ 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 అయ్యి అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ తల్లి బయలు ఎల్లినాది అమ్మలారా అమ్మ గిరిరాజు బిడ్డనమ్మ రామ రామ